తాజా అంశాన్ని చూస్తున్నాం. వైసీపీ నేత అంబటి రాంబాబును పీటీ వారెంట్పై గుంటూరు న్యాయస్థానానికి తరలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, అంబటి రాంబాబుని పీటీ వారెంట్పై గుంటూరు న్యాయస్థానానికి తరలింపుపై వివరాలేంటి? వెంకటేష్, ఈ నెల 2న అంబటి రాంబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలంతో దూషించిన కేసులో ఆయనకి గుంటూరు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఇక్కడికి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే ఉంచారు. ఇప్పటికే అతనిపై అనేక కేసులు ఉన్నాయి. ప్రధానంగా పీపీపీ మోడ్ లో ప్రైవేటు ఆసుపత్రులు తీర్చిదిద్దేలాగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని దానికి సంబంధించి నిరసన కార్యక్రమాల్లో ఆయన నవంబర్ లో అతనిపై కేసు నమోదైంది. పోలీసులపై దురుసు ప్రవర్తన, వాళ్ళపై అనుచితంగా ప్రవర్తించడం, ఎదురు తిరగటం, దీనికి సంబంధించి కూడా కేసులు నమోదయ్యాయి. ఆ కేసుకు సంబంధించి ఇవాళ గుంటూరు పోలీసులు వచ్చి ఆయన్ని జిల్లా న్యాయస్థానంలో ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్లారని చెప్తున్నారు. అట్లాగే బెయిల్ పిటిషన్ సంబంధించి ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించిన వ్యవహారంలోనూ కస్టడీలోకి తీసుకునే కేసు కూడా ఇవాళ విచారణకి రానుంది. అట్లాగే క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో కూడా మరొక విచారణ కొనసాగుతోంది. మొత్తం గుంటూరు న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు గుంటూరు పోలీసులు వచ్చి ఇక్కడ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ఒక అరగంట క్రితం అంబటి రాంబాబుని తరలించారు. ఆయన్ని 2-3 గంటల తర్వాత గుంటూరు తరలించనున్నారు. అక్కడి నుంచి న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు సాయికృష్ణ.